అయితే చాలా బాగుంటుంది. అండ్ అందమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మహేష్ బాబు గారు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా 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 చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఆ సక్సెస్ఫుల్ వెనకాల ఆవిడ ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటారు అంటారు కదా, అలానే మహేష్ బాబు గారి వెనకాల విజయాల వెనకాల నమ్రత గారు ఉంటారు. అండ్ ఇవాళ ఇంకా విజయవంతమైంది ఈవెంట్ అని చెప్పాలి, మీరు వచ్చారు కాబట్టి ఇంకా గ్లామర్ కూడా యాడ్ అయిపోయింది అనమాట ఈవెంట్కి. అండ్ ఆలస్యం చేయకుండా విల్ డూ వన్ థింగ్ అండి. సో బిఫోర్ అంటే నేను అడిగే ముందు క్వశ్చన్స్, సో మనకి ఒక సర్ప్రైజ్ ఉంది అన్నారు, ఒక సంథింగ్ ఏదో అన్వీల్ చేస్తున్నారు అని చెప్పారు ఇక్కడ. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ అది మనం చూసేద్దాం, ఓకేనా? నమ్రత గారి చేతుల మీదుగా దాన్ని అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో ముఫాసాగా మహేష్ బాబు గారు, ద సూపర్ స్టార్, ద లెజెండరీ యాక్టర్, సో మహేష్ బాబు గారు ముఫాసాగా మన ముందుకు వస్తున్నారు, ఆ వాయిస్తో మన ముందుకు తీసుకొని వస్తున్నారు అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎలా అనిపిస్తుంది ఒక పక్క సింహం ఇంకో పక్క సింహం? I just want to say to all the press present, I want to say that Mahesh could not be here because he's prepping for a film, and it's really unfortunate that he couldn't be here on this at this beautiful event. I just want to thank Disney. I want to thank Siva Prasad Garu for making this happen, and of course Mayur from Disney and the whole Disney team who actually patiently got this done, because I'm not sure many people know, but Mahesh is not very comfortable dubbing for his films also, so he found it very challenging. And but after seeing what they've created, I think we are all very happy, and I would like to say thank you once again to this wonderful team at Disney for giving us this chance, and I hope you all like it. And I think we've done, they've made a great effort, and I just want to wish everyone all the best, and looking forward to seeing the film with all of you on December the 20th. Thank you. Thank you so much, ma'am. And one last question. And what was your first reaction on it, like when you saw the trailer? To be honest, I've loved Disney films. I've loved The Lion King. So for me, it's very heartwarming to see Mufasa all over again. And it's a family film, so I think it's something that it's for everybody. It's for all ages. It's for all people. It's an emotional ride. So yeah, so it's nice. మహేష్ గారు డబ్ చేసి వచ్చిన తర్వాత మీతో ఏం చెప్పారు ఫస్ట్? సో వి ఆల్ వాంటెడ్ టు నో, వి ఆర్ వెరీ క్యూరియస్ టు నో దట్. No, he enjoyed the process. I think it's a first for him. So I think he's enjoyed it. More than anything, yeah. We are also enjoying. Witness చేయబోతున్నాం 20th Decemberకి. And thank you so much. Voice repeat అని చెప్పాలా? 19లో లయన్ కింగ్కి శివకుమార్ గారు వచ్చి, సార్ ఇలాగా డిజ్నీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది, అది తెలుగులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి బ్రహ్మానందం గారు, మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు, ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ ఏంటి అనగానే చూపించారు వీడియో. సో అది చెప్పాం. ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి, అలాగే ఇంకో క్యారెక్టర్కి జగపతి బాబు గారు చెప్పారు. సో అట్లాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీతోటి. సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మళ్ళీ ప్రీక్వెల్. ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే, సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే, సార్ ఒక 2 డేస్లో చెప్తాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అన్నారు. చాలా హ్యాపీ. అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అంటే క్యారెక్టర్కి వేరే లాంగ్వేజు యాక్టర్కి చెప్పడం వేరు, కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి. ఎందుకంటే మేము ఉన్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజ్నీ లైబ్రరీలో అది 200 సంవత్సరాలు ఉండిపోద్ది. సో యాక్టర్కి కావాల్సింది అదే. సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు, ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని
పిల్లలు గుర్తుపెట్టుకుంటారు అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సత్యదేవ్ తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి అన్నా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాను అనేది తన నోటితోనే చెప్తాడు, నేను చెప్పను. అండ్ వన్స్ అగైన్ జీబ్రా, కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి, డిజ్నీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యా అలీ గారు, వన్ క్వశ్చన్ టు యూ. లైక్ అంటే పుంబా అండ్ టీమోన్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదా, మధ్యలో కాస్త పడుతూ ఉంటే పంచులు అటు ఇటు, బట్ ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం మాకు అనిపిస్తూ ఉంటుంది. ఫర్ యూ లైక్ ఇండస్ట్రీలో అలా ఒక ఫ్రెండ్ని పిక్ చేయాలంటే ఎవరు? ద క్లోజెస్ట్, డియరెస్ట్ ఓకే, ఎవరు ఆ ఫ్రెండ్? మీ అన్ని చెప్పేది. మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. ఇంటి పక్కనే ఉంటారు, నైబర్, ఫ్రెండ్, అయ్యా అందరు అన్ని అన్ని. ఏంటండి ఆయన పేరు? బ్రహ్మానందం అని. ఓకే, రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ చేస్తాడు ఆయన. ఆయనకి అలవాటు ఏంటంటే మధ్యాహ్నం వేసిన తర్వాత దేశం అయిపోతుందా గణసరం ఒక గంట వేయాలి పక్క వేసి, అరే ఇప్పుడే లెగిసాను అంటుంటాడు. అదే క్యారెక్టర్ దీంట్లో. ఓకే, సో ప్రాపర్ గా అంటే రియల్ లైఫ్ లో ఉన్నదే ఇక్కడ కూడా అన్నమాట. మనం చూడబోతున్నాం, కూర్చొని టీ తాగటం, ఇక మిగతా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఇక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ స్నేహితులే, అందరూ అద్భుతమైన. ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్ 22 మంది ఉన్నారు. ఏ షూటింగ్లోనైనా ఒక 5-6 మంది కమెడియన్స్ కలిస్తే చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని మధ్యాహ్నం అన్నదమ్ముళ్ళగా కలిసి భోజనం చేస్తుంటాం. ద గ్రేట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో నాకు అనవసరం. సో వాళ్ళు మనం కామెంట్ చేయకూడదు. దట్స్ ఇట్.